80 లైన్లు. అది మీకు ఎస్ టైప్ కావాలన్నా దానిలోనే ఆప్షన్ మనం మొబైల్లో మార్చుకోవటమే. అండ్ జెడ్ టైప్ కావాలన్నా దానిలోనే ఉంటుంది. డిజైన్స్ కూడా సేమ్ దీనికి మారినట్టే దానికి ఒక 50 డిజైన్స్ దాకా మారుతాయి. కొన్ని 50 అని చెప్పను కానీ 30 డిజైన్స్ పైనే మారుతాయి, తక్కువైతే ఉండదు. ఓకేనా, కావాలంటే కాల్ చేయండి. నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, పైన స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇది తెలుగు ఇంగ్లీషు రెండు వర్క్ అయ్యిద్ది. మల్టీ లాంగ్వేజ్ కంట్రోలర్ అని చెప్పే కదా. వెల్కమ్ కేఆర్పి పిక్సెల్ ఎల్ఈడి. సో ఇంకా ప్లేస్ ఇక్కడ సరిగ్గా సెట్ కాలేదు. తెలుగులో నేమ్ ఇది, మొబైల్ నెంబరు, సో నాకైతే ప్లేస్ సెట్ సరిగ్గా ఇక్కడ ఎక్కువ ప్లేస్ లేదు, ఎలా టర్నింగ్ తిరగాల్సి వచ్చింది. ఇంకా బయట దాకా వెళ్ళింది ఇది. ఇటు కొంచెం క్లియర్గా ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. డిజైన్స్ అనేవి మటుకు ఎక్సలెంట్గా ఉంటాయి. మనం ఇది స్పీడ్ స్లో కూడా ఈ మొబైల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. వేరే మొబైల్ ఉంటే దానిలో ఆపరేటింగ్ ఎలా అనేది చూపించేవాడిని. ఇది సేల్స్కి ఉంది అని చెప్పాం కదా తోరణం, అది ఇదే అన్నమాట. అయితే దీన్ని నేను సేల్స్కి పెట్టదలుచుకోలేదు ఇంకా. డిజైన్స్ చూపించడానికి పెట్టాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలాంటివి కంట్రోలర్స్ కావాలంటే ఎవరికన్నా నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. 10x120 వరకు ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇప్పుడు ఈ డిజైన్ స్క్రోలింగ్ అవుతుంది కదా, అది ఫాస్ట్ స్లో చేసుకోవాలన్నా సరే కంట్రోలర్ దానికి వేరే ఉంటుంది, అది ఉంది. అవి కూడా చూపిస్తాను. కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పటిదాకా లైట్లు తీసి పెట్టాను. ఇది 10x120 వైఫై కంట్రోలర్. ఓకేనా, 10x120 వైఫై కంట్రోలర్. ఇది వచ్చి వాల్యూమ్ కంట్రోలర్ అన్నమాట. అంటే స్పీడ్ మన కంట్రోల్లో ఉండిద్ది. మనం యానిమేషన్స్ అనేవి ఎంత స్పీడ్లో వెళ్ళాలి, స్లోగా వెళ్ళాలా అనేది దీనిలో కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఒక మోడల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి మీకు ఏ టైప్ కావాలన్నా సరే అన్ని రకాల కంట్రోలర్స్ ఉన్నాయి నా దగ్గర. మీకు ఏ టైప్ కంట్రోలర్ కావాలన్నా సరే రెడీగా ఉన్నాను. సో నాకు కాల్ చేయండి మీకు కావాలంటే. ఇక్కడ 2 లైట్లు వేసి ఉండేసరికి మరీ ఓవర్ అయిపోయింది అనమాట ఇది లైటింగ్ అనేది. మరీ ఇంత దగ్గరగా తీసిన ఏం అర్థం కాదు.
ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఆ తోరణం అలా లైన్గా కట్టడానికి మినిమం 1 గంట పట్టింది నాకు మొత్తం సెట్ చేసుకోవడానికి. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయకుండా వెళ్ళమాకండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఏమైందంటే ఇంకొంతమందికి వీడియో అనేది రికమెండ్ అయ్యిద్ది, వాళ్ళు చూసి వాళ్ళు కూడా లైక్ చేయడానికి కొంచెం ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏమైందంటే వీడియో కొద్దిగా పుష్ అయ్యిద్ది, రికమెండ్ అయ్యిద్ది ఇంకొంతమందికి. సో అర్థం చేసుకుని లైక్ చేస్తారనుకున్నాను. థ్యాంక్ యూ. డైమండ్ స్టార్టింగ్లో చిన్నది వచ్చింది, ఇప్పుడు పెద్దగా అయింది. మళ్ళీ పేరు మారాక మళ్ళీ కొన్ని కొత్త డిజైన్స్ వస్తాయి. వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోమాకండి. కొంచెం ఓపెన్ ప్లేస్లో పెట్టినట్లయితే డిజైన్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమయ్యాయి. ఇటు సైడ్ అనేసరికి బ్యాక్గ్రౌండ్లో ఏం లేకపోయేసరికి కొంచెం డిజైన్ తేలిపోతుంది. వాల్ దగ్గర అయితే మడగట్టుకి క్లియర్గా కనిపిస్తుంది డిజైన్ అనేది. స్టార్టింగ్ పాయింట్లో చూడనట్టు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ కంట్రోల్ వచ్చి రైట్ సైడ్ పెడతారు. రైట్ సైడ్ కాదు పెట్టాల్సింది, లెఫ్ట్ సైడ్ ఉండాలి. మనం తోరణానికి ఎదురుగా నుంచుంటే లెఫ్ట్లో మనకి యువతల వైపు ఉండాలి. వైఫై కంట్రోలర్ అనేది ఇప్పుడు లెఫ్ట్లో ఉండాలి మనకి. రైట్లో పెడితే నేమ్ ఏమైంది అంటే ఇటు కనపడాల్సింది అటు కనిపించింది, రివర్స్లో వెళ్తూ ఉంటుంది. దాని తర్వాత మనం ఏం చేయడానికి ఉండదు. ఓకేనా? ఏ లాంగ్వేజ్ అయినా సరే కొంచెం లెఫ్ట్లో ఉండేటట్టు చూసుకోండి మీరు కట్టేటప్పుడు కనుక. ఇది లైవ్లో చూస్తే చాలా బాగుంది. మామూలుగా వీడియోలో చూసినా సరే ఆ వాల్ దగ్గర చూడండి చాలా క్లియర్గా ఉండిద్ది. కొంచెం ఇటు వచ్చేసరికి ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఏమీ లేకపోవడం వల్ల కొద్దిగా వేరేలా అనిపిస్తుంది. సేమ్ డిజైన్ అది ఆ వాల్ దగ్గర ఎలా డిస్ప్లే అవుతుందో మీకు మొత్తం వాల్ ఉంటే కనుక సేమ్ అలాగే డిస్ప్లే అవుతుంది. లేదంటే మనం విడిగా కర్ర కట్టినప్పుడు కానీ ఇక్కడ ఏంటంటే నాకు మిర్రర్ ఉంది వెనకాల, దానివల్ల కొంచెం దానిలో వెళ్తురు మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ తేడా కనిపిస్తుంది. అట్లా కాకుండా వాల్ దగ్గర చూడండి చాలా నీట్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి. అలాగే మీకు ఇలాంటి వైఫై కంట్రోలర్స్ కావాలంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. దండలు కావాలన్నా, RGB ఒరిజినల్ దండలు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. షోరూమ్గా మీకు కావాలనుకుంటేనే కాంటాక్ట్ చేయండి. నేమ్ అయితే అక్కడ వాల్ దగ్గర అర్థమవుతుంది కదా. ఇప్పుడు తెలుగులో వెళ్తుంది అది. మొత్తం డిజైన్స్ అయితే టైం లెంత్ అవుతుంది కానీ ఇంకా చాలా ఉన్నాయి. నేను 15 నిమిషాల వరకు ఉంచుదాం అనుకుంటున్నాను. మరి
ఇది ఇప్పుడు అప్పుడైతే అయిపోయేదేం కాదు, కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది. ఫ్రెండ్స్, మీరైతే వాల్ దగ్గర చూడటానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇటు సైడ్ చూసినా కొంచెం క్లారిటీ తక్కువ ఉంటుంది, క్లియర్గా ఉండదు కాబట్టి. కౌంట్ చేసుకోండి ఒకసారి డిజైన్స్ కూడా, ఎందుకంటే నేను కౌంట్ చేయలేదు ఇప్పుడు దాకా. ఇలా నేమ్ వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ డిజైన్స్ అనేవి వేరే వస్తాయి. అలా ఒక టైమింగ్ అంటూ లేదు దీనికి, ఆటోమేటిక్గా మారి మారి అదే సెలెక్ట్ చేసుకుని వచ్చేస్తుంది డిజైన్ అనేది, ఒకసారి వచ్చింది మళ్ళీ రాకుండా. ఒకసారి నేమ్ మారిన తర్వాత వేరే డిజైన్స్ కూడా మారిపోతున్నాయి దాంతోపాటు. చెప్పాను కదా ఫ్రెండ్స్, 15 నిమిషాలు ఉంచుతానని. ఈ హార్ట్ సింబల్స్ టైం సరిపోదేమో మొత్తం చూపించాలంటే. ఇది వైఫై కంట్రోల్ అనమాట, మల్టీ లాంగ్వేజ్ది. మీరు 15 బల్బుల కిందకి 120 లైన్లు అడ్డంగా. డిజైన్స్ అనేవి దగ్గర దగ్గర ఒక 50 ఉంటాయి, 50కి తక్కువైతే ఏమి ఉండవు. కాకపోతే 50 రావాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఒక 20 నిమిషాల్లో క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నా. ముందైతే 15 నిమిషాల్లో పెడదాం అనుకున్నా, కాకపోతే అయితే అయింది లెంత్. ఈ డిజైన్స్ చూసిన తర్వాతే కదా మీరు కావాలంటే అడిగేది. ఇది 10x120లో కూడా ఇలాగ ఉన్నాయి డిజైన్స్, వైఫై కంట్రోల్ అది కూడా. కాకపోతే ఇందులో తెలుగు నేమ్ ఉంటుంది, దానిలో తెలుగు రాదు, ఇంగ్లీష్ వచ్చింది, మళ్ళీ మొబైల్ నెంబర్ వచ్చింది. ఇందులో అయితే కనుక మనకి ఇప్పుడు ఆఫ్ అయింది కదా, ఆఫ్ అయిందంటే అర్థం దానికి నేమ్ వస్తుందని. ఇలా టెక్స్ట్ వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా తెలుగు తెలుగు వెళ్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ తర్వాత ఇప్పుడు లెటరింగ్ వచ్చింది మళ్ళీ. ఈ ఎంత కామన్ అబ్బా, డిజైన్స్ కోసం అని చెప్పి నేను ఉంచాను. చూడండి, మళ్ళీ నేము మారిన తర్వాత మళ్ళీ ఇది ఒక డిజైన్. ఎలా చూస్తే ఒక ఎంతసేపు చూసినా ఇలా పెట్టి ఉంచాల్సి వచ్చింది. ఎందుకంటే నేమ్ మారినప్పుడల్లా ఒక 5 రకాల డిజైన్స్ వస్తుంది.
ఫ్రెండ్స్ వీడియోలు ఎంత ఎక్కువైనా మళ్ళీ మీరు చూడడానికి స్కిప్ చేసి చూస్తూ ఉంటారు కాబట్టి డౌట్ పడ అవసరం లేదు. డిజైన్స్ అయితే ఉన్నాయి, లేకపోతే లేవని చెప్తే కానీ ఉన్నాయని చెప్పను. సో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లాస్ట్ దాకా చూసినట్లయితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోస్ చూస్తున్నారు కానీ దగ్గర దగ్గర 500 నెంబర్స్ చూసినా దానికి 50 లైక్స్ 20 లైక్స్ అలాగే ఉంటుంది. ప్లీజ్ ఎవరు మర్చిపోకుండా లైక్ చేయండి. వీడియో చూడంగానే ఇప్పుడే చేయండి, మర్చిపోతారు మళ్ళీ. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో మీరు ఎప్పుడైతే చూస్తున్నారో అప్పుడు వెంటనే లైక్ చేయండి వీడియోకి, మళ్ళీ మర్చిపోతారేమో అని అందుకే లైక్ చేయమంటున్నాను. డౌట్ లేదు, డిజైన్స్ అయితే దీనిలో 50 దాకా ఉంటాయి. ఫ్రెండ్స్ నేను కొంచెం ఆపి చూపిస్తున్నాను లెంత్ ఎక్కువైపోతుందని. వీడియోకి అయితే గట్టిగా లైక్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుకోండి. డిజైన్స్ మీకు అర్థమైంది ఎన్ని ఉన్నాయి అనేది. చెప్పాను కదా 40 అని. 40 కాదు, సారీ, 25 × 80 అంటే 25 బల్బుల కిందకి